డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్వార్టర్లీ ఎగ్జామ్స్ కొరకు మోడల్ క్వశ్చన్ పేపర్ ఒకటి చూద్దాం. క్వార్టర్లీ ఎగ్జామ్స్లో మనకి మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ ఉంటుంది పేపర్. అందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అండ్ సెక్షన్ డి 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్, సెక్షన్ సిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ సెక్షన్ డిలో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో సెక్షన్ ఏలో మనకి 6 క్వశ్చన్స్ ఇస్తారు, 6 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 6 into 1 6 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు, 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. కాబట్టి మనకి 4 into 2 ఇక్కడ 8 మార్క్స్. అండ్ నెక్స్ట్ సెక్షన్ సిలో 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ 8 క్వశ్చన్స్ ఇస్తారు, బట్ 5 మాత్రమే రాయాల్సి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చాయిస్ ఉంటుంది. ఫస్ట్ 2 సెక్షన్స్ లో చాయిస్ ఉండదు, కానీ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో 8 క్వశ్చన్స్ ఇస్తారు, బట్ ఎన్ని రాయాలి? ఓన్లీ 5 రాస్తే సరిపోతుంది. సో 5 into 4 ఇక్కడ సెక్షన్ సిలో మనకి 20 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ డి వచ్చేసరికి ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు, 3లో మనం 2 మాత్రమే రాయాల్సి ఉంటుంది. అంటే 2 into 8 ఇక్కడ 16 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో. సో ఒక్కసారి నేను తయారు చేసిన మోడల్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ లో ఆన్సర్ ఆల్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఇక్కడ మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయినా వస్తుంది. ఏదో ఒక చాప్టర్ లోంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని చూసాను, ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద రిలేషన్ బిట్వీన్ కెల్విన్ స్కేల్ అండ్ సెల్సియస్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. Second question, the electronic configuration of chromium is. Third question is the element with highest electronegativity on Pauling scale. Fourth question, the shape of ammonia molecule is. And next question, which of the following is not an extensive property? ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి? మాస్, వాల్యూమ్, టెంపరేచర్, ఎంథాల్పీ. అంటే 1, 2, 3, 4లో మనం ఆప్షన్ ఏదో సెలెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఫర్ an adiabatic change in an ideal gas, what is the relationship between its delta U and W? ఈ విధంగా మనకి ఆబ్జెక్టివ్ టైప్ అయినా రావచ్చు, ఆప్షనల్ క్వశ్చన్స్ అయినా రావచ్చు, లేదంటే వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయినా, ఎలాంటి క్వశ్చన్స్ అయినా మనకు రావచ్చు. 5 చాప్టర్స్ లోంచి ఖచ్చితంగా ఒక చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అంతేకాకుండా ఒక చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ చూడండి, సెక్షన్ బిలో సెకండ్ బిట్ వచ్చేసి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు, 4 రాయాలి. కానీ మనకు 5 చాప్టర్స్ ఉన్నాయి కదా, 5 చాప్టర్స్ ఉంటే కానీ 4 చాప్టర్స్ నుంచి ఒక్కొక్క దానిలోంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అది ఏ చాప్టర్ నుంచి అయినా రావచ్చు. సో ఇక్కడ నేను మాత్రం ఇక్కడ ఏం తీసుకున్నాను? 7th క్వశ్చన్, హౌ మెనీ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్. ఫస్ట్ చాప్టర్ నుంచి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ హుండ్స్ రూల్. సెకండ్ చాప్టర్ పీరియాడిక్ టేబుల్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మెగ్నీషియం +2 ఈజ్ స్మాలర్ దాన్ O-2 ఇన్ సైజ్. వై? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ బట్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఈజ్ ఏ గ్యాస్. గివ్ రీజన్. అంటే మనకి థర్డ్ చాప్టర్ నుంచి అండ్ సెకండ్ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆ చాప్టర్ నుంచి 2 ఎక్కువగా తీసుకోవడం. అండ్ నెక్స్ట్ చూడండి, సెక్షన్ సిలో ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ 11th క్వశ్చన్ చూడండి, కెమికల్ ఎనాలిసిస్ ఆఫ్ ఎ కార్బన్ కాంపౌండ్ గివ్ ద ఫాలోయింగ్ పర్సంటేజ్ కంపోజిషన్ బై వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ప్రెసెంట్. కార్బన్ 10.06%, హైడ్రోజన్ 0.84%, chlorine 89.1%. Calculate the empirical formula of the compound. ఇవి మనం నేర్చుకున్నాం కదా, ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్. వీటికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకవేళ నేర్చుకోకపోతే నేర్చుకోండి. ఖచ్చితంగా మనకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. ఇది మనం పీరియాడిక్ టేబుల్ నుంచి వచ్చింది. ఇక్కడ మనం దేని నుంచి తీసుకున్నాం? అటామిక్ స్ట్రక్చర్ నుంచి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ స్టేట్ ఫజాన్స్ రూల్స్ అండ్ గివ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. కెమికల్ బాండ్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్ లోనే 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 14th క్వశ్చన్ ఏంటి? స్టేట్ ఫజాన్స్ రూల్స్ అండ్ గివ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ PCl5 మాలిక్యూల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ హైడ్రోజన్ బాండ్? ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ విత్ ఎగ్జాంపుల్స్.
Next question, state and explain Hess law of constant heat summation. And 18th question, define heat capacity. What are Cp and Cv? Show that Cp minus Cv equal to R. మనకి థర్మోడైనమిక్స్ నుంచి కూడా ఫైనల్ ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్. కాబట్టి ఇప్పుడు కూడా ఈ చాప్టర్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది క్వార్టర్లీ ఎగ్జామ్స్లో. అంతేకాకుండా మనకి కెమికల్ బాండ్ నుంచి కూడా 2 లేదా 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మిగతా చాప్టర్స్ నుంచి 1 క్వశ్చన్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ సెక్షన్ డి చూడండి. సెక్షన్ డిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ ఆర్ క్వాంటమ్ నంబర్స్ ఎన్ఎల్ అండ్ ఎంఎల్ ఆర్ అరైవ్డ్ ఎట్. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ క్వాంటమ్ నంబర్స్. క్వాంటమ్ నంబర్స్ పైన క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ IE1, IE2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ IE1 రీజన్ రాయాలి. నెక్స్ట్, discuss the factors that affect IE of an element. This question is also very very important. And periodic properties లో atomic radius, ionization energy అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఇవి గ్రూప్స్లో ఏ విధంగా చేంజ్ అవుతాయి, పీరియడ్స్లో ఏ విధంగా చేంజ్ అవుతాయి, పీరియాడిసిటీ అంటే ఏంటి, ఈ 3 క్వశ్చన్స్ కూడా ఇక్కడ 3 క్వశ్చన్స్ అడిగారు. మనం ఓన్లీ 2 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఈ 3 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మనం తీసుకున్న క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి 4 మార్క్స్ 8 క్వశ్చన్స్ వస్తే 5 రాయాల్సి ఉంటుంది. అండ్ సెక్షన్ డిలో 8 మార్క్స్ క్వశ్చన్ 3 ఇస్తారు, 2 రాయాల్సి ఉంటుంది. ఈ 3 కూడా మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి వస్తాయి అండ్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి. ఈ 2 చాప్టర్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఒక చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకో చాప్టర్ నుంచి 1 క్వశ్చన్. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ మోడల్ 50 మార్క్స్కి డిజైన్ చేయడం జరిగింది. మీరందరూ ఖచ్చితంగా బాగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి బాగా రాయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్